అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహోదయ మీడియా. ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఆయనకు సంబంధించినటువంటి వీడియోని చేయబోతున్నాను. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, రాజకీయాల్లో రాకముందు ఎలా జరిగింది, వచ్చిన తర్వాత ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఆయన పరిస్థితి మొత్తం కూడా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డోంట్ మిస్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో స్టార్టింగ్ చేసేద్దామండి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే అండి చాలా వర్డ్స్ ఉంటాయి డిస్క్రైబ్ చేయడానికి. అందులో భాగంగా కొన్ని కొట్టే తెచ్చేలాగా మీకైతే ఇప్పుడు చెప్తాను. ఆయన గురించి చెప్పాలంటే మలుపులు, మెరుపులు, మరకలు ఈ మూడు ఉంటాయి. ఇంకోటి ఆయన గురించి చెప్పాలంటే ఒక పొలిటీషియనా, ఒక లీడరా, లేకపోతే ఒక విజనరీ లీడరా, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటరా, ఇలా చాలా టర్మ్స్ ఉంటాయి ఆయన డిఫైన్ చేయడానికి. సో దాన్ని మీరు ఎలా చూసారన్న దాన్ని బట్టి ఆయన మీకు అర్థమవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఈయన ఎర్లీ లైఫ్ ఎలా సాగింది, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు మాట్లాడదాం. ఈయన విద్యార్థి దశలోనే స్టూడెంట్ పాలిటిక్స్ లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. అందులో భాగంగా ఎప్పుడైతే ఈయన PhD చేస్తూ ఉన్నారో 1976 ఆ టైంలో ఏం చేశారంటే కాంగ్రెస్ సమితి అధ్యక్షుడిగా అయితే ఆయన ఉన్నారు, కార్యదర్శిగా. సో అలా ఆయన చేస్తున్నటువంటి తరుణంలో ఒకరోజు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో అక్కడ రావడం జరిగిందంట ఆయన ఉన్నటువంటి ఏరియాలో. అలా వచ్చినప్పుడు ఒక 150 బైకులు పెట్టుకుని, ఆ రోజుల్లో బైకులు 150 బైకులు అంటే అసలు మామూలు విషయం. అంతమంది జనాలను పోగు చేయడం, అంతమంది జనాలు ఒకరు పిలిస్తే రావడం మామూలు విషయం కాదు కదా. సో ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు ఇందిరాగాంధీ దగ్గర నుంచి. సో అప్పుడు గల్లా రాజగోపాల్ నాయుడు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గల్లా అరుణ్ కుమార్ గారి యొక్క తండ్రి, ఆయన అడిగి తెలుసుకోవడం జరిగిందంట. ఇందిరాగాంధీకి ఎంత నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటారు. ఇంకా నచ్చడం, దాని తర్వాత సీట్ ఇవ్వకపోవడం ఉంటుందా? ఈయన అసలు సీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ 78లో అనూహ్యంగా ఈయనకైతే సీటు వరించింది. సీటు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వరించింది. అలా వరించిన తర్వాత ఈయన గెలవడం చాలా కష్టం అనుకున్నారు అందరు కూడా. ఎందుకంటే అక్కడ జనతా పార్టీ తరపు నుంచి వేరే ఒక పెద్ద వ్యక్తి పోటీ చేశారు. ఈయనైతే రాజకీయాలు కొత్త, అందులో ఉడుకు రక్తం, అసలు ఈయన గెలుస్తారా లేదా అని చెప్పి ఈయన కూడా ధీమా లేదు. లాస్ట్ 4 రౌండ్ల వరకు కూడా ఆ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వాళ్ళే గెలుస్తారని చెప్పి అనుకున్నారు. ఆయన పేరేదో సంథింగ్ ఉంది, చౌదరి, ఆయనే గెలుస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా లాస్ట్ 4 రౌండ్లలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేసి ఈయన 2494 ఓట్లతో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మొదటిసారిగా ఈయనైతే ఎన్నికవడం జరిగింది. ఎన్నికవడం ఒక ఎత్తు అయితే, ఎన్నికైంది ఎలా ఎన్నికయ్యారు? అందరికంటే యంగెస్ట్ ఎమ్మెల్యే టు ఎంటర్ ద అసెంబ్లీ ఇన్ హిస్టరీ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. అలా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఆ రికార్డ్ అక్కడితో వదిలిపెట్టారా? కాదు. ఎమ్మటే 78లో ఆయన గెలిచారు. 78 నుంచి 80 లోపు 2 సంవత్సరాలు అయితే ఆయన మంత్రిగా అయితే వర్క్ చేశారు. మంత్రిగా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా, అలానే మైనర్ ఇరిగేషన్ సంబంధించి ఇలా వివిధ శాఖల్లో పనిచేశారు. ఇది మొత్తం కూడా బాగానే ఉంది. 81లో ఎన్టీఆర్ గారి కుమార్తె నారా భువనేశ్వర్ గారితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఎన్టీఆర్ గారు అప్పటిదాకా సినిమాల్లో బిజీగా ఉన్నారు. సినిమాలని పక్కన పెట్టేసి మొత్తం కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు ఫోకస్ చేసి ఎప్పుడైతే రాజకీయాల్లో దిగుదామని చెప్పి అనుకున్నారో, అప్పటికి ఎలాగో అల్లుడు ఉన్నాడు కదా, మంత్రిగా చేశాడు, కొద్దిగా అనుభవం ఉంది, రా నన్ను జాయిన్ అవ్వచ్చు కదా, నాతో పాటు ఉండొచ్చు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారే నోరు తెచ్చి మీద అడిగారంట. సో కాంగ్రెస్ మూలాల నుంచి పుట్టినటువంటి ఒక వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆయనకి అనూహ్యంగా సీట్ ఇచ్చి మంత్రిని చేస్తే ఎవరైనా వాళ్ళ పట్ల ఎలా ప్రదర్శిస్తారు? సానుభూతి ప్రదర్శిస్తారు కదా, వాళ్ళకి నమ్మకంగా, విశ్వాసంగా ఉంటారు కదా. అదే ఆయన కూడా చేశారు. నేను అసలు రాను, పార్టీ మీరు ఎలా పెడతారు, కాంగ్రెస్ ని ధిక్కరించి పెట్టాలని చెప్పి మీరు ఉంటారనుకుంటున్నారా లేదనుకుంటారా అని చెప్పి ఇలా వివిధ వర్షన్స్ చెప్పారంట. అదైతే ఆయన నచ్చలేదు ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడము, అనూహ్యంగా పార్టీ పెట్టిన మొదటిసారి అసలు క్లీన్ స్వీప్ చేస్తూ అన్ని చోట్ల కూడా భారీ మెజారిటీతో గెలవడము, టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం చక్కచక్క జరిగిపోయాయి మొత్తం కూడా. అయితే తల్లిలాగా భావించినటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి, రాజకీయాల్లో చెప్తా ఉంటారు కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఉండే వల్ల కూడా అప్పటికప్పుడు వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుంటారని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తన స్వప్రయోజనం చూసుకొని తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకొని ఇటు వచ్చేసారు. అంటే సీట్ ఇవ్వడము, మంత్రిని చేయడం మొత్తం చేశారు కదా, కొంచెమైనా విశ్వాసం ఉండాలిగా. నెక్స్ట్ ఎలక్షన్ కి పార్టీ మారేసి ఇక్కడ వద్దామని చెప్పేసి ఈయనైతే రికమెండేషన్ లెటర్ పెట్టారంట నారా భువనేశ్వర్ గారి చేత. అలా ఎన్టీఆర్ గారు నేనైతే తీసుకోను, నేను జాయిన్ అవ్వమని చెప్పి అడిగినప్పుడు నానా మాటలు అన్నాడు, మీ ఆయన ఎలా తీసుకుంటానని చెప్పి కొద్దిగా వివాదం జరిగిందంట. నేను నెపోటిజానికి పూర్తి వ్యతిరేకం, కమిటీ ఒకటి వేస్తాను, కమిటీ ఏది చెప్తే దానికి పట్టుబట్టి నేను చేస్తానని చెప్పి అన్నారు. కానీ కుటుంబ సభ్యులు కదా, చాలా రికమెండేషన్స్ ఉంటాయి, మళ్ళీ వేరే అంశాలు ఉంటాయి పరిశీలించాల్సినవి. ఎలాగో కూతురుని ఇచ్చారు కాబట్టి కొద్దిగా తగ్గే వెళ్ళాలి మామగారు. అలానే ఆయన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. పార్టీలో తీసుకున్న తర్వాత ఆయన ఎలక్షన్స్ ఫేస్ చేసినప్పుడు, ఇది ఎలక్షన్స్ అప్పటికి ఇంకా ఫేస్ చేయలేదు, 83లో ఈయన మంత్రిగా అయ్యారు. 84లో బైపాస్ సర్జరీ చేసుకోవడానికి ఎన్టీఆర్ గారు అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశారంటే, ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారు అప్పట్లో A2 టీడీపీ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చి అంతా ఆయన చూసుకున్నారు. ఇప్పుడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో, అప్పట్లో ఎన్టీఆర్ గారికి నాదెండ్ల భాస్కర్ రావు గారు అలా అన్నమాట. సో ఆయన ఏం చేశారంటే, ఆయన వెళ్ళి వచ్చే లోపు ఈయన సీఎం గా కూర్చున్నాడు. వీళ్ళ మద్దతు మొత్తం ఏమో ఎన్టీఆర్ కు ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కేంద్ర పార్టీ కాబట్టి వాళ్ళ మద్దతు ఈయనకుంది, నాదెండ్ల భాస్కర్ రావు గారు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఏం చేయాలో తోచిన పరిస్థితి. ఉద్యమాలు చేయాలన్నా, ఏదైనా నిరసన చేయాలన్నా
మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తన తోడలు ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి పురంధేశ్వరి వాళ్ళ ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఆల్రెడీ ఒకసారి వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లైక్ మినిస్టర్ గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తనకున్న రిఫరెన్స్లతో ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి మొత్తం కూడా పోగు చేసి ఏపీ నుంచి ఢిల్లీ దాకా ఎమ్మెల్యేలని వివిధ మార్గాల్లో మనం ఎన్టీఆర్ బయోపిక్ లో చూసాం, ట్రైన్లలో పోవడము, అలానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళని కాపాడడం రక్షించడం మొత్తం కూడా చూసాం. ఎలా వీళ్ళందరినీ కూడా సేఫ్ గా తీసుకెళ్లి రాష్ట్రపతి ముందు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది, మద్దతు మాకుంటే ఆయన్ని సీఎం ఎలా చేస్తారని చెప్పి చేయడంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు గారు. అలా చంద్రబాబు నాయుడు గారు తన మామయ్య ఎన్టీఆర్ గారికి పదవి పోయిన తర్వాత పదవి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడే ఈయనకు అర్థమైంది ఈయన క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పేసి అప్పటి నుంచి ఈయనకి అగ్రతంపులు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా మొత్తం కూడా బానే ఉంది. ఇందులో ఎలక్షన్స్ వచ్చేసినాయి. మళ్ళీ కూడా ఎలక్షన్స్ 89లో ఈయనకి కుప్పం ఇవ్వడం జరిగింది. కుప్పంకి ఈయనే వెళ్తానని చెప్పి అన్నారు, ఎందుకంటే అది చాలా మారుమూల పల్లె, అది మొత్తం కూడా అది డెవలప్ అవ్వాలి, డెవలప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వెళ్ళారు. అలా కుప్పంకి వెళ్ళి మొదటిసారి గెలిచారు 89లో. కానీ టీడీపీ పార్టీ అయితే ఓడిపోవడం జరిగింది. ఎన్టీఆర్ అయితే బాగా డిసప్పాయింట్ అయ్యారు. నేను ఇంత చేశానే, ఒక పార్టీ పెట్టి నాకు ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ నేను ప్రజల కోసం నిలబడ్డానే, అటువంటి నన్ను వీళ్ళెందుకు పక్కకు దోసేశారు, నేనంటే నచ్చలేదా, నేను ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చినా నేను నచ్చలేదా అని చెప్పి ఆయన లైట్ తీసుకుని సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పార్టీని సంస్థాగతంగా అన్ని తాని యాక్టివ్ రోల్ పోషించి జిల్లాల్లో మండలాల్లో కమిటీస్ ఫామ్ చేసి సంస్థాగతంగా బలంగా చేసే పనులు అయితే చేశారు. అలా మళ్ళీ 94లో అయితే అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యక్తి లోపలికి వచ్చారు. లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి లోపలికి వచ్చారు. సాధారణంగా కొత్త చెప్పులు లోపలికి వస్తే పాత చెప్పులు ఇమ్మడగలుగుతాయా, ఒక సామెత ఉంటుంది కదా, అలానే ఒక కొత్త వ్యక్తి రాక ఈ పాత వ్యక్తులకైతే రుచించలేదు. ఆ పాత వ్యక్తులు మీకు తెలిసిందే, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రతి దాంట్లో ఏమైనా ఇంటర్ఫీరెన్స్ ఏంటి అని చాలా మంది ఇది చేశారు. ఆమె వల్ల పూర్తిగా నెగిటివ్ వస్తుంది, పార్టీకి నెగిటివ్ వస్తుంది, అలానే ఆమె అవినీతి చేస్తుంది, ఇలా చాలా చాలా ఆరోపణలు చేసి పార్టీ బాగుపడాలంటే సంస్థాగతంగా ఇంత చేసి నేను బిల్డ్ చేశాను. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు చేసుకున్నాడు, పార్టీని మొత్తం బిల్డ్ చేసింది నేనే. ఈ రోజున ఆయన్ని సీఎం గా చేశాను. కానీ ఆయన చేయడం వల్ల ఈ లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చేసి పార్టీ యొక్క పూర్తి చరిష్మా అయితే తీసిపరేస్తుంది, మన కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతుందని చెప్పేసి ఆమెను సైలెంట్ చేసేసి ఎన్టీఆర్ గారిని పక్క దూసేసి ఈయన సీఎం అవ్వడం వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి సన్నివేశాలు. ఈ మొత్తం కూడా టీడీపీ వర్షన్, ఇంకా వేరే వేరే పార్టీల వర్షన్ వేరే వేరే ఉంటాయి. సొంత మామయ్య వెనుకోడు వరిసారు, ఇలా చాలా చాలా. అదే నేను చెప్పాను స్టార్టింగ్ లో, ఏం చెప్పాను మీకు, మరకలు మెప్పులు మాయలు మొత్తం ఉంటాయని చెప్పి. ఇక్కడ మరక, ఈ మరక ఒకటి అంటింది. ఇంకా మెరుపులు అనేది ఈయన సీఎం అయిన తర్వాత జరిగినటువంటి మెరుపులు మొత్తం కూడా. సీఎం అయిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఈ రోజు హైదరాబాద్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఆ ఎగ్జాంపుల్ మొత్తం కూడా ఈయన విజనరీ నుంచి వచ్చిందని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు. అందులో 100% లేదు కానీ ఒక 50 to 60% మాత్రం ఈయన థాట్స్, ఈయన ఇన్నోవేషన్స్ వల్ల ఈ రోజు హైదరాబాద్ అలా ఉంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెప్పులు ఏంటి అని చెప్పి చెప్తాను. మెప్పులు ఇదే ఇన్నోవేషన్, ఐటీని తీసుకురావడము, ఇది మొత్తం కూడా మెప్పులు. మరి మరకలు ఏంటి అంటే ఈయన బషీర్బాగ్ లాంటి ఇన్సిడెంట్స్ కానీ, ఇంకా కరెంటు ఛార్జీలు పెంచడం కానీ, ఇలా చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇంకోటి మరకలు ఎందుకు కంటిన్యూ కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు బేసిక్ గా అండి ఈయన ఐబీ సిలబస్ స్టూడెంట్, కానీ ఇక్కడ స్టేట్ లో గల్లీ సిలబస్ కూడా పూర్తి చేయనటువంటి స్టూడెంట్స్. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపు పొద్దున ఎగ్జామ్ కి ఈ రోజు నైట్ చదువుకొని రేపు పొద్దున పాస్ మార్కులు తెచ్చుకుందాం అని చెప్పి మనం చూస్తాం. ఆయన థాట్ ఎలా ఉంటుందంటే, థాట్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే, రేపు పొద్దున జరిగేది యూనిట్ టెస్ట్ అయినా లేకపోతే స్లిప్ టెస్ట్ అయినా మనం చదవాల్సింది యాన్యువల్ టెస్ట్ అని చెప్పి యాన్యువల్ టెస్ట్ సిలబస్ చదివేస్తాం. మనకు అలా సెట్ అవ్వదు కదా. ఈయన మొత్తం కూడా అంతలా ఆలోచిస్తూ ఉంటే ఈయన పక్కన ఉన్న టీం మొత్తం కూడా ఇక్కడే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆయన ఇచ్చినటువంటి కొండంత హామీలు ఘోరంత అమలు అయ్యేసరికి ఈయనకైతే మరకలంటిని. అందులో భాగంగా చాలా హామీలు ఇస్తూ ఉంటాయి. ఈయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ముప్పటిగా హామీలు ఇస్తారు. హామీలు ఇస్తే దాన్ని మరి అమలు పరుస్తారంటే అమలు పరచడానికి సాధ్యపడదు. అంటే ఎందుకు పడదు? పక్కన ఉన్నటువంటి టీం సరిగ్గా ఉంటే మ్యాచ్ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. టీం సరిగ్గా ఉన్నప్పుడు ఒక ప్లేయర్ ఆడితే కుదిరిద్దా? ఇంకా నేను చెప్పాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారిని డిఫైన్ చేయాలంటే ఒక పొలిటికల్ లీడర్ గా డిఫైన్ చేయాలా, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటర్ గా డిఫైన్ చేయాలా, ఒక లీడర్ గా డిఫైన్ చేయాలరా అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ అనే చెప్తాను. ఈయన అడ్మినిస్ట్రేషన్ లో కింగ్ తోపు అని చెప్పి చెప్పుకోవచ్చు. పొలిటికల్ సంబంధించి ఎన్ని అవకాశవాద రాజకీయాలు చేయాలో అన్ని చేస్తారు. ఎన్డీఏతో కలుస్తారు, జనసేనతో కలుస్తారు, జనసేన తిరుగుతారు, మళ్ళీ జనసేనతో కలుస్తారు. ఈ రాజకీయాలు సర్వసాధారణం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఎక్స్ట్రా రేంజ్ లోకి తీసుకెళ్లారు. తన అవకాశవాద రాజకీయ కోసం ఎప్పుడు కూడా ఆయన అయితే ఆలోచించారు. ఈయన లీడర్ గా మాత్రం జనాలకి దగ్గర కాలేకపోయారు. అడ్మినిస్ట్రేటర్ గా మాత్రం ఈయనకు మంచి పేరు ఉంది, మంచి గుర్తింపు ఉంది. కానీ లీడర్ గా మాత్రం దగ్గర కాలేదు. ఎందుకు దగ్గర కాలేదంటే, లీడర్ గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోవడం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈయన చెప్పే పనులు మాటలు ఒకలాగా ఉంటే అమలు చేసే తీరు ఒకలాగా ఉంటుంది. అందుకని ఈయన ప్రజలకైతే దగ్గర కాలేకపోయారు. సో మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సూపర్ 6 కూడా అందులో భాగమే, P4 కూడా అందులో భాగమే. P4 మంచి థాట్, కానీ అసలు అమలు చేయడానికి సాధ్యమవుతుందా? సాధ్యం ఎప్పుడు అవుతుంది? ఈయన మైండ్ సెట్ కి
ఈయన మైండ్ సెట్ కి ఓకేగా, ఈయన మైండ్ సెట్ కి క్లోజ్ గా వర్క్ చేసేటువంటి ఒక టీం ఫామ్ అయితేనే అది వర్క్ అవుతుంది. అదండి ఈయన విజన్ ఎప్పుడు 20,000 ముందు ఉంటుంది, కానీ మన విజన్ రేపటి రోజు కోసం ఉంటుంది కదా. మనం కూడా ఒక 20,000 ముందు చూస్తే కనుక ఆయన దృష్టి మన దృష్టితో చూసి మనం కూడా దానికోసం పనిచేసే సత్తా ఉంటుంది. అక్కడ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు వెనకే ఉండిపోయారు. యాక్చువల్ గా నరేంద్ర మోదీ గారి కన్నా ఎక్కువగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 1999 నుంచి 2004 వరకు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కన్వీనర్ గా ఉంటూ దేశ రాజకీయాలు మొత్తం కూడా శాసించారు. ఇప్పుడు 24లో కూడా అదే పరిస్థితి. ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన భాగస్వామి. కానీ ఈయన ఎందుకు గెలవలేకపోతున్నారు అంటే ఈయన చెప్పే మాటల వల్ల, చేసేది కొంతే అందువల్ల, అందుకని గెలవకపోతున్నారు. చెప్పేది కొంచెమైనా చేసేది ఘనంగా చేస్తే డెఫినెట్ గా అది బాగుంటుంది, లైక్ రాజశేఖర రెడ్డి గారి లాగా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదేమో కొండంతా, చేసేదేమో కొంచెమే చేస్తారు. దానివల్ల ఈయన నెగిటివ్ అవుతున్నారు. లేకపోతే కనుక ఈయన వరుస గెలవడానికి ఛాన్స్ ఉండే. లైక్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎవరిని గెలిపించినా కానీ వరుస గెలిపిస్తారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి, దాని ముందు జ్యోతి బసు గారిని సిపిఐ పార్టీ, ఆయన ఒక 5 సార్లు, ఈమె ఒక 3 సార్లు గెలిచింది. ఇంకా అక్కడ బీజేడీ పార్టీ నవీన్ పట్నాయక్ ఒడిశాలో 5 సార్లు గెలిచారు. నరేంద్ర మోదీ గారు 3 సార్లు గెలిచారు. ఏకంగా ప్రధాని 3 సార్లు అయ్యారు. అటువంటి వ్యక్తులతో కాంపిటీషన్ పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి పరిమితం అవడానికి కారణం కూడా అదే. చేసినటువంటి రాజకీయ శైలి సరిగ్గా నచ్చక ప్రజలు పక్కన పెడుతూ వచ్చారు. కానీ ఆయన చేసినటువంటి మార్పులు కొన్ని చిరస్థాయిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంత ఎందుకండి, 2014 ముందు కరెంటు కోతలు ఎక్కువగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు కోతలు లేని రోజులు లేవు. ఏదైనా ఒక పండగ పబ్బం వస్తే నలుగురు చుట్టాలు కూర్చొని కాసేపు మంచి సినిమా చూస్తామన్నా లేదు. ఎందుకంటే నలుగురు ఒక చోట జరిగితే కరెంట్ ఎక్కువ కాలుస్తా, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి కరెంటు కట్ చేసేవాళ్ళు. కరెంటు కోతలు ఉండేవి. చేసిన వాటికన్నా చేయని వాటికి ఎక్కువగా బిల్డప్ వేయడం వల్ల ఈయనైతే వెనకబడిపోయారు. అందుకనే ఎక్కడో ఉండాల్సినటువంటి ఇక్కడే పరిమితం అయిపోయారు. సో ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముందున్నటువంటి చాలా పెద్ద సవాల్ ఏంటి అంటే, రాజధానిని కంప్లీట్ చేయాలి, పోలవరం ని కంప్లీట్ చేయాలి. ఈ రెండు కంప్లీట్ చేస్తే కనుక ఆయనకంటూ ఆయన పొలిటికల్ కెరియర్ లో ఇప్పటిదాకా ఏది ఇది చేశాడు అని చెప్పుకోవడానికి లేదు. అటు చేశారు హైదరాబాద్ కి, కానీ మన ఆంధ్ర వాళ్ళకి చేసిందంటూ ఏం లేదు. లైక్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కంప్లీట్ చేస్తే కనుక ఫలానా చంద్రబాబు నాయుడు అంటే అమరావతి, ఫలానా చంద్రబాబు నాయుడు అంటే పోలవరం అంటే పూర్తి స్థాయిలో రాదానికి పేరు ఒక 50 to 40% వస్తుంది, మిగతా రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది. అలా ఈ 2 ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ చేస్తే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చరిత్రలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చెప్పుకోవడానికి కొన్ని అధ్యాయాలు మిగిలి ఉంటాయి. ఈ పొలిటికల్ కెరీర్ గురించి, ఆయన గురించి మొత్తం కూడా విన్నారు కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తెలియజేయండి. మళ్ళీ ఇలాంటి మరొక వీడియోతో, విశ్లేషణాత్మక వివరణాత్మక వీడియోతో మళ్ళీ కలుద్దాం.